హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో ఈరోజు మనం మాట్లాడుతున్న వీడియో బేసికల్గా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బ్రేక్అవుట్. సో చాలా వరకు చాలామంది ఏం చేస్తారు అంటే ఈ బ్రేక్అవుట్ పైన డిపెండ్ అయిపోయి, బ్రేక్అవుట్ ట్రేడింగ్ పైన డిపెండ్ అయిపోయి చాలా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఆల్మోస్ట్ 50-60% పైన ఈ బ్రేక్అవుట్ పైన ట్రేడింగ్ పైన డిపెండ్ అయ్యి ట్రేడింగ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. సో బేసికల్గా ఈ వీడియోలో మనం అసలు బ్రేక్అవుట్ అంటే ఏంటి, బ్రేక్అవుట్ టైప్స్ మాత్రమే మాట్లాడుతున్నాం. ఇలా కొంచెం కంటిన్యూగా చేద్దాం అన్నట్టు చిన్న చిన్న టాపిక్స్ లాగా అసలు బ్రేక్అవుట్ గురించి ఫుల్గా డీటెయిల్స్గా తెలుసుకోవడానికి మనం మాట్లాడుకుందాం ఈ వీడియోస్లో. సో ఏంటంటే ఈ బ్రేక్అవుట్కి ఎలా ఉంటుంది అంటే ఈ బ్రేక్అవుట్ని ప్రైస్ యాక్షన్స్తో లింక్ చేసుకోవచ్చు. ఫస్ట్ చార్ట్ ప్యాటర్న్స్తో లింక్ చేసుకోవచ్చు, ఇండికేటర్స్తో లింక్ చేసేసుకోవచ్చు. ఓకే, వీటన్నిటితో లింక్ చేసేసి బ్రేక్అవుట్ ఎక్కడైతే పర్ఫెక్ట్గా అవుతుందో దానికి ఒక రెస్పెక్టెడ్ వాల్యూమ్ ఎలా ఉందో చూసేసుకొని మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు అన్నట్టు. బ్రేక్అవుట్ కావాలంటే బ్రేక్అవుట్ ట్రేడింగ్ పైన చాలా వరకు చాలా పర్సంటేజ్ ఏంటి రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఆల్మోస్ట్ 50-60% రిజల్ట్స్ బ్రేక్అవుట్తో సక్సెస్ అయినవి ఉంటాయి అన్నట్టు. ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ చూసుకోలేకపోవడం, ట్రెండ్ లైన్స్ ప్రాపర్గా డ్రా చేయలేకపోవడం, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ప్రాపర్గా డ్రా చేయలేకపోవడం, మూవింగ్ యావరేజ్ సపోర్ట్ సరిగా తీసుకోలేకపోవడం, ఇలాంటి మిస్టేక్స్ జరిగినప్పుడు మాత్రమే బ్రేక్అవుట్ ట్రేడింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. లేదా ఆల్మోస్ట్ రిమైనింగ్ ప్లేసెస్లో ఆల్మోస్ట్ బ్రేక్అవుట్ ట్రేడింగ్ అనేది పర్ఫెక్ట్గా రిస్క్ టు రివార్డ్, స్టాప్ లాస్ కంపల్సరీ ఉండాలి. బ్రేక్అవుట్లో స్టాప్ లాస్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి ఒక్కరు బ్రేక్అవుట్ తర్వాత ఎంటర్ అవుతారు, కానీ దాని ఎగ్జిట్ ఎక్కడ ప్లాన్ చేసేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఎగ్జిట్ లేనప్పుడు మనం ఎంట్రీ వేస్ట్. ఎందుకంటే ఎంట్రీ నువ్వు ఎంత రిస్క్ టు రివార్డ్, ఎంత రిస్క్ వచ్చేసినా అది ఇమ్మీడియట్గా రివర్స్ అయిపోయి నీ ఎగ్జిట్ని కొట్టేసి నీ స్టాప్ లాస్ని పెట్టకుండా నువ్వు రివర్స్ అయిపోయిందానికి అది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, బాటంలోకి వెళ్ళిపోతుంది కూడా చెప్పలేను. నా నా దాంట్లో నా పోర్ట్ఫోలియోలో నేను చూసిన రెండు వరెస్ట్ స్టాక్స్ ఏంటంటే ఒకటి డ్రీమ్ ఫోక్స్, రెండు ఇండియా మార్ట్. ఈ రెండు నేను బాగా ఎక్స్పెక్ట్ చేశా బాగుంటుంది అనే, కానీ ఆ రాంగ్ టైంలో ఎంటర్ అయిపోయా రెండు. అంటే అప్పుడు మనకి ఇంకా పర్ఫెక్ట్గా ఇండియా మార్ట్ అయితే పర్ఫెక్ట్గా తెలియని టైంలో, డ్రీమ్ ఫోక్స్ అయితే ఫండమెంటల్స్గా బాగుంటుంది, బయట కొంచెం బెటర్గా ఉంది ఆపర్చునిటీస్ అనే విధంగా మాత్రమే ఎంటర్ అయిపోయా. కానీ అది టూ బ్యాడ్గా వరెస్ట్గా పడిపోయింది. ఇట్స్ ఓకే, నాకు తెలుసు లాంగ్ టర్మ్లో తీసుకుందాం అనుకుంటున్నా, లాంగ్ టర్మ్ కోసమే తీసుకున్నా బేసికల్గా. అది టెంపరీ అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్, చూద్దాం. ఆల్ ఇస్ వెల్. సో ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నా. ఈ స్క్రీన్ షేరింగ్లో ఫస్ట్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్రేక్అవుట్ ఎందుకు చూడాలి, మనం బ్రేక్అవుటే ఎందుకు చూడాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మనం మాట్లాడాలి. చూడండి, బ్రేక్అవుట్ అని టైటిల్ రాసేసి నేను లైన్ పెట్టి కింద ఒక గ్రీన్ లైన్ పెట్టే, పైన ఒక రెడ్ లైన్ పెట్టే అన్నట్టు. సో కింది ఇది బ్రేక్అవుట్ అనేది ఒక కన్సోల్టేషన్ ప్యాటర్న్, ఒక కన్సోల్టేషన్లో బ్రేక్అవుట్ డ్రా చేశాను నేను. అంటే ప్రైస్ అనేది టైట్ పొజిషన్లో ఉంటుంది, టైట్ పొజిషన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది వర్షాకాలంకి వచ్చినప్పుడు చెరువులో మనం వాటర్ని సేవ్ చేసుకోవడానికి ఆ చెరువు ఆనకట్టలు కానీ అవన్నీ క్లోజ్ చేసేస్తాం కదా, అప్పుడు వాటర్ అంతా ఒక దగ్గర కలెక్ట్ అవుతూ ఉంటుంది, కంజెషన్గా ఒకే దగ్గర ఆ చెరువు మొత్తం నిండిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలానే బ్రేక్అవుట్లో కూడా, మార్కెట్లో కూడా ఈ ప్రైస్ అనేది కంజెస్టెడ్గా అవుతుంది, కన్సోల్టేషన్లో అవుతుంది, ఫుల్ ఆఫ్ టైట్ అవుతుంది అన్నట్టు ఈ బ్రేక్అవుట్లో ఉన్నప్పుడు. రీజన్లో ఉన్నట్టు బ్రేక్అవుట్ అవ్వడానికి రెడీగా ఉండే రీజన్లో ఈ కన్సోల్టేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రైస్ చాలా టైట్గా మూవ్ అవుతూ ఉంటుంది. అందుకే కింది దాన్ని సపోర్ట్ అని, పై దాన్ని రెసిస్టెన్స్ అనుకున్నాను. కిందిది సపోర్ట్ అంటే ఓన్లీ హారిజంటల్గానే ఉంటుంది అంటే నాట్ ఓన్లీ హారిజంటల్, ఇట్ మైట్ బి ట్రెండ్ లైన్ అవ్వచ్చు, మూవింగ్ యావరేజ్ టైట్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, ట్రెండ్ లైన్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇలా రెక్టాంగులర్ అవ్వచ్చు. దీంట్లో కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి, హెడ్ అండ్ షోల్డర్ అవ్వచ్చు, కప్ అండ్ హ్యాండిల్ కావచ్చు, సిమెట్రికల్ కావచ్చు, అసెండింగ్ కావచ్చు, డిసెండింగ్ కావచ్చు. సో ఇలా చాలా ప్యాటర్న్స్ ఉంటా ఉంటాయి. చాలా ప్యాటర్న్స్ అనేవి ఈ టైట్ కన్సోల్టేషన్కి ఒక ఎగ్జాంపుల్స్ అన్నట్టు. సో ఇది, సో ఇక్కడ కింద ఈ రెడ్ మార్క్ పెట్టే కదా, ఈ రెడ్ మార్క్ ఏంటంటే ఇలా బ్రేక్ డౌన్ అంటాం. బేసికల్గా బ్రేక్అవుటే మాట్లాడుకుంటే కొందరు బ్రేక్ డౌన్ అని మెన్షన్ చేస్తారు, కొందరు బ్రేక్అవుట్ అని మెన్షన్ చేస్తారు. సో దీన్ని సపోర్ట్ బ్రేక్అవుట్ అంటాం, దీన్ని రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అంటాం, లేకపోతే దీన్ని బ్రేక్ డౌన్ అనుకోవచ్చు. సో ఇలా మూవ్ అయిన స్టాక్, బ్రేక్ డౌన్ అయిన స్టాక్ ఒకసారి రీటెస్ట్కి వస్తుంది, రీటెస్ట్కి వచ్చి డౌన్కి వెళ్ళిపోవచ్చు, ఇది ఒకటి ఉంటుంది. లేదు ఇక్కడ నుంచే పైకి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. రీటెస్ట్ని ఫెయిల్ అయిపోయి పైకి వెళ్ళే స్టాక్స్ కూడా ఉంటాయి, రీటెస్ట్ని పాస్ అయ్యి కిందికి వెళ్ళే స్టాక్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది పైకి, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిపోయి స్టాక్ రీటెస్ట్కి వచ్చి పైకి వెళ్ళిపోవచ్చు, లేదా రీటెస్ట్ ఫెయిల్ అయిపోయి కిందికి కూడా రావచ్చు. సో ఇది బేసికల్గా బ్రేక్అవుట్లో జరిగే ఓవరాల్గా సినారియో ఏంటంటే ఇది. బ్రేక్అవుట్ అంటే ఏంటి,
ఒకసారి పైకైనా వెళ్తుంది, లేకపోతే కిందకైనా వచ్చేస్తుంది. ఈ 2 కేసెస్ మాత్రమే జరుగుతాయి అన్నట్టు. సో దీంట్లో బ్రేక్అవుట్ చూడండి, కింద జస్ట్ ఇమేజ్ పెట్టాను. ఒక ఒక డిసెండింగ్ వెడ్జ్ చూసుకుంటే, సో ఇక్కడ చూడండి, ఈ బ్రేక్అవుట్ అయిపోయింది, జస్ట్ పైకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ అసలు బ్రేక్అవుట్ అంటే ఏంటి అని ఫస్ట్ మనం మాట్లాడాలి. ఈ కింద నేను పెట్టే ఇమేజెస్ అన్ని నేను మామూలుగా మన ట్రేడింగ్లో ఉండే ప్యాటర్న్స్ని స్క్రీన్ షాట్ తీసేసి పెట్టా, బయట నెట్లో కాదు, ఇవి నా ఓన్గా పెట్టినవి. అసలు బ్రేక్అవుట్ అంటే ఏంటి అని ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఏ బ్రేక్అవుట్ అక్కర్స్ వెన్ ద ప్రైస్ మూవ్స్ అవుట్ సైడ్ డిఫైన్డ్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్. చెప్పే కదా, ఒక కన్సోలిడేషన్ లెవెల్, ఒక కంజెస్టెడ్ లెవెల్ నుంచి బయటికి వెళ్ళిపోవడం. సో చెరువులోకి వాటర్ వచ్చిన తర్వాత, లేదు ఈ చెరువులో వాటర్ అనేవి ఒకవేళ ఇంకా ఎక్కువ వచ్చేసి ఆ కట్టలు తెగిపోయే ఛాన్స్ ఉంటుంది అనే విధంగా ఆ రేంజ్ అయింది అనుకోండి, కట్ట తెగిపోతే ఎలా పరిగొలెడుతుందో, ఈ స్టాకులు కూడా బ్రేక్అవుట్ కన్సోలిడేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతే, కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అయిపోతే ఆ లెవెల్లో రన్ అవుతాయి అన్నట్టు. సో ఎక్కడి వరకు వెళ్తే మనకు తెలియదు, కానీ స్టాప్ లాస్తో మనం వెళ్ళిపోవాలి. సో అది మనం చేయాలి. సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఆర్ చార్ట్ ప్యాటర్న్ విత్ ఇంక్రీజ్డ్ వాల్యూ, ఇది మెయిన్ పాయింట్. సో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయిన ఉంటుంది, లేకపోతే చార్ట్ ప్యాటర్న్స్ కొన్ని ఉంటాయని చెప్పారు కదా, చార్ట్ ప్యాటర్న్స్ లెవెల్. దీన్ని బ్రేక్అవుట్ చేసుకుంటూ ఒక ఇంక్రీజ్డ్ వాల్యూమ్తోని బయటికి వెళ్ళిపోవాలి. ఒక హై వాల్యూమ్తో, చెరువులో వాటర్ కూడా చాలా ఎక్కువ ఒకేసారి వచ్చినప్పుడు పేలిపోద్ది కదా, ఐ మీన్ కట్ట తెగిపోయి ఒకేసారి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. కొన్ని వాటర్ వస్తే కాదు, ఒకేసారి చాలా ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఆ వాల్యూమ్ ఏంటి అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఓకే, అర్థమైంది కదా. బల్క్ స్మార్ట్ మనీ వాళ్ళు, మనలాంటి రిటైలర్స్ కాదు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, లేకపోతే డిఐఎస్, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. ఓకే, వీళ్ళ డిఐఎస్ అన్న ఎఫ్ఐఎస్ అన్న, వీళ్ళు వస్తే మాత్రమే ఇంత వాల్యూమ్ అవుతుంది. వీళ్ళు వస్తేనే ఇంత వాల్యూమ్ అవుతుంది. చిన్న చిన్న పిల్ల కాలువలతో ఎగిరిపోదు చెరువు. ఒకేసారి వర్షం హెవీగా కంటిన్యూస్గా కొన్ని రోజులు పడితే అప్పుడు చెరువు కట్ట తెగిపోతుంది అన్నట్టు. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఇండికేటింగ్ పొటెన్షియల్ ఫర్ ఏ న్యూ ట్రెండ్ డైరెక్షన్. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత ఒక కొత్త ట్రెండ్ని క్రియేట్ చేయబోతుంది. అది ఈవెన్ అప్ ఆర్ డౌన్. ఇక్కడ వరకు కన్సోలిడేషన్ అనే స్టాక్ నెక్స్ట్ అప్ అయిన వెళ్ళొచ్చు, లేకపోతే డౌన్ అయిన వెళ్ళొచ్చు. చెరువులో వాటర్ కూడా అది ఏ డైరెక్షన్లో చెరువు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక కొత్త ట్రెండ్లో, కొత్త వేలో వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. తూమ్ అని అంటాం తెలంగాణ భాషలో, తూమ్ ఉంటుంది బేసికల్గా. వాటర్ ఎక్కువ అవుతున్నాయంటే తూమ్ ఓపెన్ చేస్తూ ఉంటాం వర్షాకాలంలో. కానీ అది ఓపెన్ చేయకుండా టైట్గా పెట్టేసి, అది ఓపెన్ చేసినా కూడా వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయింది అనుకోండి, అది ఎక్కడ తెగిపోద్దో తెలియదు. ఎక్కడైతే స్లోప్ ఉంటుందో అక్కడ తెగిపోయి కంటిన్యూస్గా కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్టు ఈ ట్రెండ్ కూడా, ఇవి కూడా బ్రేక్అవుట్ అయిన తర్వాత కొత్త డైరెక్షన్ని క్రియేట్ చేస్తాయి, కొత్త ట్రెండ్ని క్రియేట్ చేస్తాయి. సో ఇక్కడ చార్ట్లో చూడండి, ఇక్కడ చూడండి, ఒక కన్సోలిడేషన్ ఫామ్ అయింది. ఒక కన్సోలిడేషన్ 2020 నుంచి 2023 వరకు మిస్టర్ ధాతు నిగమ్ లిమిటెడ్ స్టాక్ అనేది ఒక కన్సోలిడేషన్ ఫామ్ అయింది. ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఉందో, బ్రేక్అవుట్ క్యాండిల్ కూడా మంచి స్ట్రాంగ్ క్యాండిల్ అయి ఉండాలి. ఓకే, చిన్నగా చాలా హెవీ విక్కులు ఉంటూ, పెద్ద విక్స్ ఉంటూ ఉండకూడదు. ఇంకా చాలా సిరీస్లు ఉంది, అసలు చాలా మాట్లాడుకోవాల్సి ఉంది. బ్రేక్అవుట్ క్యాండిల్స్, బ్రేక్అవుట్ ట్రేడింగ్ గురించే చాలా మాట్లాడేది ఉంది, నేను మాట్లాడతా ఇంకా కమింగ్ వీడియోస్లో. ఇది ఏంటంటే జస్ట్ శాంపుల్ అండి, మీకు ఒక ఐడియా కోసం. సో ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ ఉంది కదా, ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ అంటాం అన్నట్టు. అంటే ఈ టైంలో వాల్యూమ్ చూసుకోవాలి మనం. ఎప్పుడైతే ఈ వాల్యూమ్ చూడండి, ప్రీవియస్గా కంపేర్ టు ప్రీవియస్ స్లైడ్స్, ప్రీవియస్ వాల్యూమ్ ప్రీవియస్ డేస్ కంటే ఇది ఎక్కువ ఉందా లేదా. సో ఎక్కువ వాల్యూమ్ ఉండాలి అంటే ఇక్కడ సంథింగ్ జరుగుతుంది, ఈ టైంలో సంథింగ్ జరుగుతుంది. ఓకే, ఈ తర్వాత చూడండి, స్టాక్ 250 నుంచి 550కి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 250 నుంచి 550 అంటే 100% రిటర్న్ వచ్చేసినాయి. డైరెక్ట్ వచ్చేస్తుంది అంటే మనం భయపడతాం అన్నమాట. 10-20% రాగానే తీసేసుకుంటా ఉంటాం. లేదు, ఒక స్ట్రాటజీ అనేది కంటిన్యూస్గా నేర్చుకోవాలి. మనం కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తూ ఉంటే దాన్ని ట్రైలింగ్ స్టాప్ లాస్తో తీసుకొని వెళ్ళాలి. మన బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేసేటప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్తో తీసుకొని వెళ్తూ ఉంటే దీన్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఒకసారి ట్రెండ్ మనకు సక్సెస్ అయిందంటే ఆ కాన్ఫిడెన్స్ కంటిన్యూస్గా బిల్డ్ చేసుకోవాలి. మనం ఏంటంటే కొంచెం నెగిటివ్ కనిపించగానే మనం భయపడుతూ ఉంటాం. బేసికల్ ఇది అందరికీ జరుగుతూ ఉంటుంది స్టార్టింగ్లో అయినా. ఆల్మోస్ట్ రియల్ మనీ కదా, భయపడుతూ ఉంటాం. కొంచెం లాస్ కనిపించగానే చూసుకుంటాం. లేదు, స్టాప్ లాస్ ట్రేడింగ్ స్టాప్ లాస్తో వర్కౌట్ అయ్యే వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సో మీకు అర్థమైంది, ఇది బ్రేక్అవుట్ క్యాండిల్, ఇది దాని వాల్యూ రీటెస్ట్కి వచ్చేసింది కదా. సో ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నట్టు. ఇది అసలు టైప్స్ ఆఫ్ బ్రేక్అవుట్స్ అంటే ఏంటి, యాజ్ వి డిస్కస్ నేను మాట్లాడి, సపోర్ట్ బ్రేక్అవుట్ ఒకటి, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఒకటి. ఓకే, సారీ, సపోర్ట్ బ్రేక్అవుట్ ఒకటి, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఒకటి. సో ఇదేంటంటే
ఇక్కడ మనం మాట్లాడేది రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ఫస్ట్ మాట్లాడేది. ఓకే. రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ లేదా బులిష్ బ్రేక్అవుట్ అని కూడా అంటారు దీన్ని. సో అక్కర్స్ వెన్ ప్రైస్ క్లోజెస్ అబోవ్ కీ రెసిస్టెన్స్. ఒక రెసిస్టెన్స్ పైన ప్రైస్ క్లోజ్ అవ్వడం, ఒక రెసిస్టెన్స్ బ్రేక్ చేసుకుంటా వెళ్ళిపోవడం, ఆ టైంలో మనం వాల్యూమ్ చూసుకోవాలి అన్నట్టు. సో ఓకే. ట్రేడర్స్ సీ ఇట్ యాజ్ ద స్టార్ట్ ఆఫ్ అన్ అప్ ట్రెండ్. కొత్త ట్రెండ్ స్టార్ట్ అవబోతుంది. అప్ ట్రెండ్ అనేది ఒక ఆలోచిస్తారు. ట్రిగ్గర్ బై సిగ్నల్స్. ఇక్కడ బై సిగ్నల్స్ అనేవి ట్రిగ్గర్ అవుతాయి. ఆఫన్ ఫాలోడ్ బై వాల్యూమ్ స్పైక్. ఈ టైంలో వాల్యూమ్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సపోర్ట్ బ్రేక్అవుట్. సో ఓకే. సపోర్ట్ బ్రేక్ డౌన్ అంటాం, లేకపోతే బ్రేక్అవుట్ అంటాం అన్నట్టు. సో బేరిష్ బ్రేక్అవుట్. ఇక్కడ సపోర్ట్ బ్రేక్అవుట్ అయిందంటే బేరిష్ వస్తూ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యే ఛాన్స్. ఇక్కడ చూడండి, ఇది ఎక్కడైతే సపోర్ట్ బ్రేక్అవుట్ అయిందో ఆ టైంలో వాల్యూమ్ చూడండి ఎంత హ్యూజ్గా ఉందో. అంటే ఇప్పట్లో రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. ఒక కాన్ఫిడెన్స్ అన్నట్టు ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి ఫాల్ అన్నట్టు. ఇక్కడ షార్ట్ సెల్లర్స్ ఎంటర్ అయిపోతాడు. ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిసిపోతుంది. నెక్స్ట్ వాల్యూమ్ యూజువల్లీ రైజెస్. ఆ టైంలో వాల్యూమ్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ అ ఫాల్స్ బ్రేక్అవుట్. సో ఇలాంటి టైంలోనే మనకి ఆ ట్రెండ్ని మనం అనుకున్నట్టు లేదు, దానికి జస్ట్ ఆశ పుట్టించేసి ట్రాప్ చేసే విధంగా చేసేవే ఫాల్స్ బ్రేక్అవుట్స్ అన్నట్టు. అంటే పెరుగుతుంది అని పెంచేసి సడన్గా పడేస్తారు అన్నట్టు. పెరుగుతుందని పెంచేసి సడన్గా రివర్స్ అయిపోతూ ఉంటారు. దీన్ని ఫాల్స్ బ్రేక్అవుట్ అంటారు. సో సమ్ టైమ్స్ ప్రైస్ బ్రేక్స్ అవుట్ బ్రీఫ్లీ బట్ దెన్ రిటర్న్స్ ఇన్సైడ్ ద రేంజ్. ఒకసారి ఈ రేంజ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కంటిన్యూ అవుతుంది అనుకుంటాం మనం. ఇప్పుడు సపోర్ట్ బ్రేక్అవుట్ అయితే పడిపోతుంది అని అనుకుంటాం, కానీ పడిపోదు. రివర్స్ అయిపోయి రీటెస్ట్కి వచ్చేసి ఇమ్మీడియట్గా పైకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఆ రీటెస్ట్ అనేది లోవర్ టైం ఫ్రేమ్లో జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ ద సేమ్ వే సపోర్ట్ కూడా పైనకి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిపోయి ట్రెండ్ అప్ ట్రెండ్ వెళ్ళిపోతుంది అనుకునే టైంకి రివర్స్ అయిపోయి మళ్ళీ పడిపోతుంది. సో ఇక్కడ ఎందుకు అసలు ఇది ఎందుకు జరుగుతుంది అంటే స్టాప్ హంటింగ్. ఓకే. అక్కడి నుంచి సరిపోయింది హంట్, ఇంకా ఆ ట్రెండ్ రివర్స్ చేయడం ఇష్టం లేకపోవడం, ల్యాక్ ఆఫ్ వాల్యూమ్. ఆ టైంలో వాల్యూమ్ సరిగా ట్రిగ్గర్ అవ్వకపోవడం, లేకపోతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఎంట్రీ కాకపోవడం. నెక్స్ట్ ట్రాప్ ఫర్ బ్రేక్అవుట్ ట్రేడర్స్. ఎవరైతే బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఉంటారో, రిటైల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళని ట్రాప్ చేయడానికి 100% యూజ్ అవుతూ ఉంటుంది. సో వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ క్యాండిల్ రీటెస్ట్ ఆర్ బ్రేక్అవుట్ జోన్. సో బేసికల్గా ఏంటంటే చాలా వరకు బ్రేక్అవుట్ అవ్వగానే ఎంటర్ అవ్వడు. ఆ రీటెస్ట్ వచ్చిన తర్వాత, రీటెస్ట్ చేసిన తర్వాత సక్సెస్ అవుతే అప్పుడు ఎంటర్ అవుతారు. సో ఇక్కడ ఈ చార్ట్ చూడండి, గార్డెన్ షిప్ యార్డ్. సో ఇక్కడ నుంచి ప్రైస్ పెరిగేసింది, మళ్ళీ వచ్చేసింది, ఒక సపోర్ట్కి వచ్చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి ఇది చిన్నగా బ్రేక్ డౌన్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ క్యాండిల్ కూడా డౌన్ అయిపోయింది. మనం ఏమనుకుంటాం, సో బ్రేక్అవుట్ డౌన్ అయిపోయింది కదా, ఇక్కడ షార్ట్ సెల్ తీసేసుకొని దీనిపైన స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం, కంటిన్యూ అవుతుంది అనుకుంటాం. కానీ చూడండి 1 2 3 ఒక 3 వీక్స్ తర్వాత ఈ ప్రైస్ మళ్ళీ అదే రేంజ్లోకి ఎంటర్ అయిపోయి చూడండి ఎక్కడికి వెళ్ళిపోయింది, 3400కి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 12. నేను చెప్పా కదా, ఈ మెన్షన్ ఇక్కడికి ఈ గ్రీన్ లైన్ దగ్గరికి వస్తే నేను ఎంటర్ అవుదాం అనుకున్నా, కానీ అక్కడికి రాలేదు. ప్రైస్ అక్కడి నుంచి రివర్స్ అయిపోయింది. ఓకే. 3400 రీచ్ అయిపోయింది అన్నట్టు. సో ఇది ఫాల్స్ బ్రేక్అవుట్స్ ఇలా కూడా ఉంటాయండి ట్రాప్ చేయడానికి మెయిన్గా. సో బ్రేక్అవుట్ హౌ టు ట్రస్ట్ ఇట్. అసలు ఎలా దాన్ని ఆ బ్రేక్అవుట్ పర్ఫెక్టే, అది ఎలా ట్రస్ట్ చేయాలి, దాన్ని ఆ బ్రేక్అవుట్ కన్సిడర్ ఎలా చేయాలి అంటే వాల్యూమ్ స్పైక్ ఒకటి చెప్పుకున్నాం. క్యాండిల్ క్లోజ్ అనేది ఆ స్ట్రాంగ్ బాడీ అనేది ఆ రేంజ్ బయట క్లోజ్ అయిపోవాలి అన్నట్టు. ఆ బ్రేక్అవుట్ లెవెల్స్ బయట క్లోజ్ అయిపోవాలి. రీటెస్ట్ జరిగితే ఇంకా పర్ఫెక్ట్. బ్రేక్అవుట్ అయిపోయి మళ్ళీ కిందికి వచ్చేసి సారీ రీటెస్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోవడం. టైం ఫ్రేమ్ అనేది హయ్యర్ టైం ఫ్రేమ్ బ్రేక్అవుట్ ఇస్ ఈక్వల్ టు స్ట్రాంగర్ సిగ్నల్ అన్నట్టు. దీంట్లో పాపులర్ చార్ట్ ప్యాటర్న్స్ విత్ బ్రేక్అవుట్స్. ఏమేమి చార్ట్ ప్యాటర్న్స్ని మనం స్ట్రాంగ్గా నమ్మొచ్చు అని అనుకుంటే, సో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కానీ, హారిజంటల్ బ్రేక్అవుట్ కానీ, ట్రయాంగిల్ బ్రేక్అవుట్ కానీ, ఫ్లాగ్ అండ్ పెన్ అండ్ ప్యాటర్న్స్ కానీ, హెడ్ అండ్ షోల్డర్స్ కానీ, ఇవన్నిటి గురించి మనం కమింగ్ వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. సో దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్న సైకాలజీ ఏంటంటే బ్రేక్అవుట్ లెవెల్స్ ఆర్ వేర్ మెనీ ఆర్డర్స్ ఆర్ క్లస్టర్డ్. ఆ టైంలో చాలా ఎక్కువ ఆర్డర్స్ ప్లేస్ చేయబడతాయి బ్రేక్అవుట్ టైంలో. ఎమోషన్స్ ఆర్ హై, ఫోమో అండ్ పానిక్. ఓకే, పెరుగుతుంది అని ఇలా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, నేను మిస్ అయిపోతున్నా అనే టైంలో ఎంటర్ అయిపోవడం. పానిక్ క్రియేట్ అవుతా ఉంది. ఇన్స్టిట్యూషన్స్ వెయిట్ టు ట్రాప్ ఆర్ డ్రైవ్ వాల్యూ. సో బేసికల్గా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏం చేశారు అంటే మనలాంటి రిటైలర్స్ని ట్రాప్ చేయడానికి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడతారు. వాళ్ళకు మనల్ని ట్రాప్ చేస్తేనే వాళ్ళకి డబ్బులు అన్నట్టు. ఒకరు బై చేస్తేనే ఒకరు సెల్ చేస్తారు, ఒకరు సెల్ చేస్తేనే ఒకరు బై చేయడం మార్కెట్లో జరుగుతాయి. సో ఇది మనకు బ్రేక్అవుట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్.
సో దీంట్లో మనం కంటిన్యూస్గా కొన్ని వీడియోస్ కంటిన్యూ అవుతూ ఉంటాం. చాలా ఉంది దీంట్లో చెప్పుకోవాల్సింది. ఏంటంటే ఒకే ఒక దానిపైన పర్ఫెక్ట్ మీరు అయిపోండి. బ్రేక్అవుట్ ట్రేడింగ్గా దాన్ని ఫుల్గా నేర్చేసుకోండి. దానిపైనే పేపర్ ట్రేడింగ్ చేయండి. అది ఒకటే వర్కౌట్ చేయండి. అలా నేర్చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ అయిపోతాను. ఓకే, హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ. జై హింద్.